హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో మై డెస్క్ మేట్ అనే చైనీస్ హై స్కూల్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీలో ఎవరైనా ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంచుతాను, లేదంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. లాస్ట్ పార్ట్లో హీరో స్వయంగా తన ఫోర్క్తో హీరోయిన్కి తినిపిస్తాడు. తీరా చూస్తే ఇదంతా తన కళ. ఇంకా ఆ భ్రమలోనే ఉంటుంది. తినలేక తన మూతి నిండా చేసుకుంటూ తింటూ అదొకలాగా నవ్వుతూ అదే కళని రిపీట్ మోడ్లో తలుచుకుంటూ అదొక భ్రమలో బతికేస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో తన మూతి నిండా చేసుకోవడం గమనించి ఒక టిష్యూ తీసి ఇస్తే అప్పుడు భ్రమలో నుంచి బయటకు వస్తుంది పాప. ఆ తర్వాత ఆ టిష్యూ తీసుకొని సరే సారీ నేను సరిగ్గా తింటాను అని చెప్పి వెంటనే తన మూతి మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ టిష్యూని పక్కన పెడుతుంది. కానీ అతని వైపే చూస్తూ ఇప్పటి వరకు ఇదంతా కళ, సరే నేను కోసుకుందాం ఆగు అని చెప్పి తను కొయ్యలేక అటు ఇటు ఊపేస్తూ ఉంటుంది. కొంచెం ఉంటే తన చేయి కూడా తెగిపోతుందేమో అనుకొని వెంటనే హీరో తన ప్లేట్ని తీసుకొని ఈసారి నిజంగానే తన నైఫ్తో స్వయంగా హీరోయిన్ కోసం కోసిద్దాం అనుకుంటాడు. కోస్తాడు. ఒకటి కాదు రెండు కాదు, ఆల్మోస్ట్ ఒక 5-6 పీసెస్ కోసిన తర్వాత వీటిని ఇలాగ గట్టిగా పట్టుకొని ఒక వైపుగా కోస్తే ఈజీగా తెగిపోతాయని నిజంగానే అడ్వైస్ చేస్తాడు. అదేంటి కళ నిజంగా నెరవేరేలాగా ఉందేంటి అంటే ఇప్పుడు నాకు తినిపిస్తాడేమో అని చెప్పి చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. కానీ సగం కట్ చేసిన తర్వాత ఆ ప్లేట్ని హీరోయిన్కి ఇచ్చేసి ఇదిగో మిగతా సగం నువ్వు కట్ చేసి ట్రై చేయని అంటాడు. మళ్ళీ తింగర్గా కట్ చేస్తుంది. పర్లేదులే ఎలాగోలాగా తినేస్తారు ఇద్దరు. తినేసిన తర్వాత హీరోయిన్ స్వయంగా ఆ ప్లేట్స్ రెండింటిని కడుగుదాం అనుకుంటుంది. కానీ వద్దు, నువ్వు నా ఇంట్లో ఇవాళ గెస్ట్ లాగా కూర్చొని తిన్నావు కాబట్టి నీ ప్లేట్ని కూడా నేనే క్లీన్ చేస్తాను ఆగు అని చెప్పి తను వెళ్ళి ఆ ప్లేట్స్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. హీరో తనతో ఇంత మంచిగా బిహేవ్ చేయడం చూసి ఒక యాక్టర్ ఇంత జోవియల్గా ఎలా ఉండగలుగుతున్నాడు, నేను ఒక యాక్టర్తో ఇంత క్లోజ్గా ఎలా ఉండగలుగుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని సామాన్లు చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో ఎప్పుడు తిరగనంత ఫ్రీగా తిరుగుతూ ఏదో ఆ ఇంటికి మహారాణి లాగా నడుస్తూ ఉంటుంది. కాసేపటికి అక్కడున్న తాబేల్ దగ్గరికి వెళ్ళి నీకు కూడా పెట్స్ అంటే ఇష్టమా, నాకు ఒక పిల్ల అంటే ఇష్టం, అది మన ఇంటి కిందే ఉంటుందని చెప్తుంది. కాసేపటికి కింగ్ కాంగ్ కళ్ళు అక్కడున్న ఒక వైట్ బోర్డ్ మీద ఉన్న సుడోకో మీద పడడంతో వెంటనే జిన్హాన్ని పిలిపించి ఇప్పుడు మన ఇద్దరం సుడోకో ఆడదామా అని చెప్పి సుడోకో ఛాలెంజ్ని స్టార్ట్ చేస్తుంది. ఎందుకు ఆడలేను, నేను నీకన్నా బాగా ఆడతాను అని జిన్హాన్ తనతో ఆపోజిట్గా ఛాలెంజ్ చేస్తారు. వీళ్ళిద్దరూ 2 పెన్స్ని తీసుకుంటారు. జిన్హాన్ బ్లూ తీసుకుంటే కింగ్ కాంగ్ రెడ్ తీసుకుంటుంది. తీరా చూస్తే లాస్ట్ బాక్స్ని జిన్హాన్ ఫిల్ చేస్తాడు. అప్పుడే మనకి ఆ ఫుల్ సుడోకోని చూపిస్తారు. దానిలో ఎక్కడ కూడా ఒక్క రెడ్ మార్క్ కూడా కనిపించదు. అంటే ఫుల్గా అసలు ఒక్కసారి కూడా హీరోయిన్కి ఛాన్స్ ఇవ్వకుండా హీరోనే ప్రతి ఒక్క బాక్స్ని ఫిల్ చేసేస్తాడు. ఇంకంతే. ఆ అవమానం తట్టుకోలేక వెంటనే తన ఇంటికి పరిగెత్తుకొని వచ్చేసి తన బెడ్ మీద దొరులుతూ నేను ఒక ఈడియట్ని దద్దమ్మని, అసలు చదువే రాదు నాకు, నేను సుడోకోలో కూడా ఓడిపోయాను, ఇంకా నేను దేనికి పనికొస్తాను అని ఏడుస్తూ ఉంటుంది. ఎంత వద్దనుకున్నా మళ్ళీ తన బ్రెయిన్లోకి ఆ సుడోకో బాక్సే గుర్తొస్తూ ఉంటుంది. దానిలో ఎక్కడా కూడా ఒక్క రెడ్ మార్క్ లేకపోవడంతో తను ఇంకా అవమానంగా ఫీల్ అవుతుంది. మనకి ఇప్పుడే చూపిస్తారు హీరో ప్రతిసారి తన పర్సనల్ డైరీని తన ఫోన్లో టైప్ చేస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు కూడా తన బెస్ట్ ఫ్రెండ్తో ఇవాళ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేసి సుడోకో కూడా ఆడానని పర్సనల్గా రాసుకుంటాడు. అంటే ఆల్రెడీ తను హీరోయిన్ని బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసేసాడని అర్థం. హీరోయిన్ ఏం చేయాలో తెలియక ఈతో చాట్ చేద్దాం అనుకొని ఒక్కసారిగా క్రయింగ్ ఎమోజీని పెట్టంగానే ఏం జరిగిందని అడుగుతుంది. ఏం చెప్పమంటావు, అసలు నేను ఒక ఈడియట్ దద్దమ్మ అన్న విషయం నాకు ఇప్పుడే తెలిసింది. అసలు నేను ఒక వ్యక్తితో సుడోకో ఆడాను, కానీ సుడోకోలో ఒక్క బాక్స్ ఒక్క పజిల్ ముక్కని కూడా ఫిల్ చేయలేకపోయాను. అలాంటి నా ఐక్యూ ఎంత ఉంటుందో నాకు తెలుసుకోవాలని ఉంది అని అనగానే నువ్వు ఐక్యూ టెస్ట్ చేయించుకోవచ్చు కదా అని అనగానే అవును మా స్కూల్లోనే ఐక్యూ టెస్ట్ చేస్తారు కదా, ఆ షీట్ని నేను రేపు కలెక్ట్ చేసుకుంటాను. పరిగెత్తుకొని నెక్స్ట్ మార్నింగ్ ఆ షీట్ని కలెక్ట్ చేసుకుని ఆ షీట్లో ఫిల్ చేసేసి మార్క్స్ని కూడా పొందేస్తుంది. అదే సంతోషంతో హీరో దగ్గరికి వచ్చి ఐక్యూ టెస్ట్లో నాకు 180 మార్క్స్ వచ్చినాయి అని చెప్పి తనకి ఐక్యూ ఎక్కువే, కాకపోతే నేను ఎందుకో బుర్ర సరిగ్గా పనిచేయలేదు, అందుకే సుడోకోలో సరిగ్గా ఆడలేకపోయింది అని అంటే హీరో అదేమీ పట్టించుకోకుండా తన పెన్తో ఒక చోటనైతే సర్కిల్ చేస్తాడు. దానిలో ఉంటుంది ఈ ఐక్యూ టెస్ట్ కేవలం సరదా ఇంకా ఫన్ కోసం మాత్రమే, మీ ఎంటర్టైన్మెంట్ కోసమే మీరు ఫిల్ చేసుకొని మార్క్స్ని పొందుతారు, దీన్ని మాత్రం సీరియస్గా తీసుకోకండి అని రాసి ఉండడంతో వీళ్ళు ఇలాగే చెప్తారు. మనం మాత్రం దీన్ని సీరియస్గానే తీసుకోవాలి అని చెప్పి ఐక్యూ టెస్ట్ని పొగిడేస్తూ తనకి 180 ఐక్యూ ఉంది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ హీరో మాత్రం ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే, నువ్వు దీన్ని పట్టించుకోవద్దని చెప్పి అంటాడు. అదే టైంకి స్కూల్కి వచ్చిన షెన్జే హీరోయిన్ చేతిలో ఉన్న ఐక్యూ టెస్ట్ పేపర్ని చూడంగానే ఏంటిది అని అంటే విషయం అంతా చెప్పిన తర్వాత ఐక్యూ టెస్టా, నా బుర్రలో ఎంత నాలెడ్జ్ ఉందో నేను కూడా టెస్ట్ చేసుకోవాలనుకుంటున్నాను. వెంటనే హీరోయిన్ చేతిలో ఉన్న పేపర్ని తీసుకొని తను రాసిన ఆన్సర్స్ని మొత్తం చెరిపేసి తిను ఫ్రెష్ ఆన్సర్స్ని ఫిల్ చేద్దాం అనుకుంటాడు. అలా చేసిన తర్వాత తనకి వచ్చిన మార్క్స్ చూస్తే 200 అయి ఉంటాయి. చూడు కింగ్ కాంగ్, నేను నీకన్నా తెలివైన వాడిని, నీకన్నా 20 పాయింట్స్ ఎక్కువ వచ్చినాయి అంటే నువ్వు పూర్తిగా దద్దమలా మారిపోయావని చెప్పి కింగ్ కాంగ్ని అవమానిస్తాడు. ఏంటి షెన్జే కన్నా నేను తెలివి తక్కువదా అన్న, వాడికన్నా నాకు 20 పాయింట్స్ తక్కువ వచ్చినాయి. 20 పాయింట్స్ అంటే ఎంత ఎక్కువ, అసలు నాకు
నాకు బుర్ర పని చేయట్లేదా, నా బుర్రకి ఏమైంది, నేను వాల్నట్స్ ఎక్కువ తినాలనుకుంటా అని అనగానే హీరోయిన్ కి ఒక ఐడియా వస్తుంది. ఎలాగైనా తన పరువు పోకూడదు కాబట్టి అక్కడ చూడు, ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ కోసం మాత్రమే అని చెప్తుంది. కానీ షెన్జే ఏమైనా ఊరికే ఉంటాడా? తన పెన్ తీసుకొని ఆ లైన్ ని మాత్రమే స్ట్రైక్ చేసేసి ఇప్పుడు చూడు ఆ లైన్ మాయమైపోయింది. కాబట్టి ఇది ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, చాలా సీరియస్ గా తీసుకోవాలి, నీ బుర్ర అస్సలు పని చేయట్లేదు, నువ్వు పూర్తిగా దద్దమ్మలా మారిపోయావు, నేను నీకన్నా చాలా తెలివైనోడిని కాబట్టి నీకు అడ్వైస్ చేస్తున్నాను. ఇదిగో ఈ ఐక్యూ టెస్ట్ లో నీకు నాకన్నా 20 పాయింట్స్ వచ్చినాయి కాబట్టి నువ్వు నా మాట వినాలి, అప్పుడే నువ్వు కూడా నాలాగా తెలివైన దానిలా తయారవుతావు అని చెప్పి వాల్నట్స్ ని కొని స్వయంగా తానే తీసుకువచ్చి ఇదిగో ఈ వాల్నట్స్ ని తిని నీ ఐక్యూ పెరుగుతుంది అని చెప్తాడు. వీళ్ళిద్దరు ఇలాగా నువ్వు గొప్ప అంటే నేను గొప్ప అని గొడవ పడుతూ ఉంటే లీలా వచ్చి వీళ్ళిద్దరు చేతిలోంచి ఆ పేపర్ ని లాక్కుంటుంది. ఓ ఐక్యూ టెస్టా, సరే అయితే నేను కూడా దీనిలో పార్టిసిపేట్ చేస్తాను, మీ ఇద్దరికన్నా ఆబ్వియస్ గా నాకే ఎక్కువ ఐక్యూ ఉంటుంది అని చెప్పి వాళ్ళ ఆన్సర్స్ ని చెరిపేసి తిను కూడా ఆన్సర్స్ ని ఫిల్ చేస్తుంది. చాలా సేపు బాగా ఆలోచించుకొని ఐక్యూ టెస్ట్ కాబట్టి తన పరువు కూడా పోకూడదు కాబట్టి బాగా తెలివైన ఆన్సర్స్ ని ఇస్తుంది. కానీ చివరికి చూస్తే తన మార్క్స్ ఏమో చాలా అంటే చాలా దారుణంగా వస్తాయి, వీళ్ళిద్దరికన్నా మార్క్స్ చాలా చాలా తక్కువ వస్తాయి. కాబట్టి వెంటనే ఆ పేపర్స్ ని భయంతో చింపేస్తుంది, ఎక్కడ మళ్ళీ వీళ్ళకి తిన మార్క్స్ తెలిసిపోతాయేమో అని చెప్పి చింపి పాకం పెట్టి ఆ పేపర్స్ ని పక్కకి ఇసిరేస్తుంది. ముందేమో తనే స్వయంగా వచ్చి ఈ పేపర్ ని తీసుకొని ఇదేమి ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, నేను కూడా నా ఐక్యూని టెస్ట్ చేసుకుంటానని తనే వచ్చి తీసుకుంటుంది. కానీ ఇప్పుడేమో ఇది కేవలం ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ కోసమే, అసలు నేను ఇలాంటి వాటి అన్నిటిని నమ్మను అని చెప్పి కవరింగ్ చేసుకుంటుంది. లిటిల్ కింగ్ కాంగ్ నిజంగా తన బ్రెయిన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందేమో, ఆ ఐక్యూ టెస్ట్లో తనకి షెన్జే కన్నా 20 మార్కులు తక్కువ వచ్చినాయి అంటే చాలా భయపడిపోయి వెంటనే షెన్జే ఇచ్చిన ఆ వాల్నట్స్ అన్నిటిని చిత్తు చేసేస్తూ ఆ వాల్నట్స్ లోపల నుండి దాన్ని తీసుకొని తిందాం అనుకుంటుంది. ఆమె ఎంత గట్టిగా నొక్కుతుందంటే వెనకాలన్న షెన్జేనే కాదు పక్కనున్న హీరో కూడా ఆమె ఏం చేసేస్తుందా అని భయపడతారు. అలాగా స్లోగా తింటూ ఉంటుంది. పక్కనున్న హీరో ఏమో తిను బాగా తిను, నా ఐక్యూ బాగానే పెరుగుతుందిలే అని చెప్పి తనకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు. అదే టైంకి హీరోయిన్ డెస్క్ మీదకి ఒక బుక్ వచ్చి వాళ్తుంది. ఆ బుక్ ని వాల్చింది ఎవరో కాదు, ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయిన డోడో. చూస్తేనే అర్థమవుతుంది కదా, డోడో ఒక చదువు బిడ్డ, బాగా చదువుతుంది, వాళ్ళ క్లాస్లో అందరికన్నా తెలివైన అమ్మాయి. ఇప్పుడు తిను కరెక్ట్ చేసిన ఆ పేపర్స్ని తీసుకొచ్చి టీచర్ నిన్ను ఆఫీస్ రూమ్లో కలవమంటున్నారు, నీకు చాలా తక్కువ మార్క్స్ వచ్చినాయి అంటే ఒకసారి అది తీసుకొని చూడు అని అనగానే చాలా వరకు అన్ని ఆన్సర్స్ రాంగ్గానే ఉంటాయి. ఇది ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు టీచర్ చేతిలో తిట్లు తినాలని అదొక చిరాకు ఎక్స్ప్రెషన్ పెడుతుంది. కాసేపు ఆగిన తర్వాత సాయంత్రం ఎప్పుడైనా వెళ్దాము, అప్పుడు ఆవిడకి నా మీద కోపం కొంచెం తగ్గుతుంది అనుకునే లోపే డోడో వద్దు, నిన్ను మిస్ ఇప్పుడే రమ్మని పిలిచారు కాబట్టి నువ్వు వెంటనే వెళ్ళాలని చెప్పి హీరోయిన్ కి ఆల్ ది బెస్ట్, తిట్లు బాగా తిన్ను అన్నట్టుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళేసరికి హీరోయిన్ ఏడుపు మొహం పెడుతుంది. చాలా ఫీల్ అవుతుంది, తనకే తక్కువ మార్క్స్ ఎందుకు వస్తూ ఉన్నాయి, తను ఎంత కష్టపడినా సరే ఆ ప్రతిఫలం ఎగ్జామ్ పేపర్ మీద పడట్లేదు, తను ఎంత కష్టపడి రాసినా సరే తనకి ప్రతిసారి ఇంత తక్కువ మార్క్స్ ఎందుకు వస్తున్నాయని హీరో పక్కన ఉండగానే ఏడుస్తూ ఉంటే హీరో దీన్ని గమనిస్తాడు. పాపం కింగ్ కాంగ్ ఫీల్ అవుతుందని అర్థం చేసుకొని తనని ఎంకరేజ్ చేద్దామని తాను వెళ్ళిపోయేటప్పటికి ఒక నోట్ రాసి పెడతాడు. ఆ తర్వాత హీరో ఏదో పని మీద బయటికి వెళ్ళేసరికి తన నోట్ బుక్ లో ఏదో ఉండడంతో అదేంటని తీసి చూస్తే, కింగ్ కాంగ్ నువ్వు ఒక స్టూపిడ్వి కాదు, ఈడియట్వి కాదు, నీకు తెలివి తక్కువ కూడా లేదు, నువ్వు చాలా తెలివైన దానివి, నెక్స్ట్ ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేస్తావని తన్ని మోటివేట్ చేసేలాంటి వర్డ్స్ ఉండడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కాసేపటికి జిన్హాన్ కూడా అక్కడికి వచ్చి తన పక్కన కూర్చుంటే ఇది నువ్వే కదా నా కోసం రాసావు అని అంటే అవునని కాదని ఏమీ చెప్పకుండా తను మాత్రం సిగ్గుపడుతూ మొహమాట పడుతూ సమాధానం చెప్పలేకపోతాడు. హీరోయిన్ విషయం అర్థం చేసుకుంటుంది, నా కోసం రాసినందుకు చాలా థ్యాంక్స్, నెక్స్ట్ టైం నువ్వు ఇది రాసినందుకన్నా నేను మంచి మార్క్స్ తెచ్చుకుంటాను అనుకుంటుంది. వెంటనే షెన్జే ఒక్క లాగుతాడు వెనక్కి, అంతే భయపడిపోతుంది. ఒక్కసారిగా భయపడిపోయి ఏంట్రా నువ్వు ఎందుకు నాకు ఇలాంటి హార్ట్ అటాక్స్ అన్ని ఇస్తావు, నేను ఎంత భయపడుతున్నాను నీకు తెలుసా అని అంటుంది. షెన్జే ఏమో ఒక విషయం చెప్పడానికి ఇక్కడికి వస్తాడు. నీకు వెనక నుంచి సెకండ్ ర్యాంక్ వచ్చింది, వెనక నుంచి లాస్ట్ ర్యాంక్ నాకే వచ్చింది అని అనగానే కళ్ళు తిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరూ నోటీస్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవరికి ఏ ర్యాంక్ వచ్చిందని అంతా చూద్దాం అనుకుంటారు. అక్కడే షెన్జే చెప్పినట్టే షెన్జేకి వెనక నుంచి లాస్ట్ ర్యాంక్ వస్తే హీరోయిన్ కి వెనక నుంచి సెకండ్ లాస్ట్ ర్యాంక్ వస్తుంది. అయినా సరే తను ఎందుకు ఇంత సంతోషపడుతుందని షెన్జేకి అర్థం కాక ఎందుకు నువ్వు ఇంత డాన్సులు వేస్తావు, నీకు వచ్చింది సెకండ్ నుంచి లాస్ట్ ర్యాంక్, అయినా సరే నువ్వు ఇంత సంతోషంగా ఎలా ఉన్నావు అని అంటే అసలు వీడినేవి పట్టించుకోకుండా వెళుతున్న జిన్హాన్ని గట్టిగా పిలిచి జిన్హాన్ నీకే ఫస్ట్ ర్యాంక్ అని గట్టిగా అరుస్తుంది. కానీ జిన్హాన్ని ఇంతమంది ముందు పిలవడంతో అతను ఈమెను ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. అదేంటి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన అతను
మొహంలో సంతోషమే లేదు అనుకునే లోపే డోడో అక్కడికి వస్తుంది. డోడోని చూస్తే తన నోస్ నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు నీ నోస్ నుంచి బ్లడ్ వస్తుంది గమనించవో లేదో, పద నేను హాస్పిటల్ తీసుకువెళ్తాను అని అంటే ఏం వద్దు, ఈ మధ్య బాగా వేడిగా ఉంటుంది కదా, ఈ వేడి వల్లే నా బాడీలో హీట్ ఎక్కువైపోతుంది, బాడీలో వేడి చేయడం వల్లే ఇలా బ్లడ్ వస్తుందేమో అనుకొని తన కర్చీఫ్తో ఆ బ్లడ్ని తుడిపేసుకుంటుంది. కానీ ఇంకా బ్లడ్ వచ్చేయడంతో ఆమెకు కూడా కళ్ళు తిరిగిపోతుంది. కానీ అందరికీ అక్కడున్న వాళ్ళందరికీ తెలుసు అసలు డోడోకి ఎందుకు బ్లడ్ వస్తుందో. స్కూల్లో డోడోకి ఇప్పటి వరకు ఫస్ట్ ర్యాంకే కానీ ఎప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చిందే లేదు. అలాంటిది ఇప్పుడు జిన్హాన్ వల్ల తనకి సెకండ్ ర్యాంక్, అది కూడా మొదటిసారి రావడంతో డోడో ఎక్కువ స్ట్రెస్ తీసుకొని ప్రెషర్ ఫీల్ అవుతుందేమో, దానివల్లే తనకి ఇలాగా నోస్ నుంచి బ్లీడ్ అవుతూ ఉందేమో అని అందరూ అనుకుంటారు. అదే నిజం కూడా. అందరూ ఆ టాపిక్ గురించే మాట్లాడుకుంటూ ఏదో జిన్హాన్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం తప్పన్నట్టుగా మాట్లాడుతూ ఉండడంతో హీరోయిన్ కాస్త ఫీల్ అవుతుంది. షెన్జే అక్కడికి వచ్చి అయితే ఇప్పటి నుంచి డోడో ఇంకా జిన్హాన్కి మధ్యన స్టడీ వార్ జరుగుతుంది అనుకుంటా, వీళ్ళిద్దరూ కూడా బాగా చదువుతారు, నెక్స్ట్ టైం నుంచి చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారో, నేనైతే డోడోకి సపోర్ట్ చేస్తానని షెన్జే అంటాడు. కానీ వీడి మాటలేమి పట్టించుకోకుండా పాపం డోడోకి ఏమవుతుందో, జిన్హాన్ పరిస్థితి ఏంటో, జిన్హాన్కి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కాబట్టి అతనికి ఈ విషయం స్వయంగా వెళ్ళి చెప్దాం అనుకుంటుంది. ఈ కంగారులో అసలు షెన్జేని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజంగానే నెక్స్ట్ పార్ట్స్ నుంచి ఇంకా డోడో ఇంకా జిన్హాన్ వీళ్ళిద్దరికి మధ్యన స్టడీ వార్ జరుగుతూనే ఉంటుంది. వీళ్ళిద్దరిలో ఎవరు ఫస్ట్ తెచ్చుకుంటారు ఎవరు సెకండ్ తెచ్చుకుంటారు అనేది మీరే చూడండి. నెక్స్ట్ త్వరలో ఇంకొక ట్విస్ట్ కూడా రాబోతుంది, అది కూడా మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్స్ ని కూడా మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.